కాంచన్ ఈ పిల్ల ఆర్జే అయితే రోజు డీజేనే. ఎవర్రా ఈ పిల్ల? దిస్ ఇస్ సంజన. ఒక కెరియర్లో సాటిస్ఫైయింగ్ అంటే ఇదే. నాకు ఇష్టం లేని పని చేసి మళ్ళీ నాకేదో ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడొద్దు రాజ్. ఈ సినిమాలోనే నా మొత్తం కెపాసిటీ ఉంది. గొప్ప నటిగా ఈ సినిమా ద్వారా మీకు ఆ ఇమేజ్ వస్తుందని మీరు నమ్ముతున్నా 100% గట్టిగా నమ్ముతున్నారు. ఏదో పోయిందని ఆగిపోతే మనకి దక్కాల్సింది కూడా దూరం అయిపోతుంది. కొటేషన్ బాగుంది కదా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ ఈ మధ్య కన్నడంలో, తమిళ్లో రకరకాల సినిమాలు చేసింది. అండ్ షీ హ్యాస్ ఎర్ ఓన్ మార్క్ మోడలింగ్ వరల్డ్ నుంచి ఈ ఇండస్ట్రీలోకి వచ్చి నౌ జస్ట్ షీ ఈస్ గెయినింగ్ హెర్ ఇమేజ్ ఆర్ ప్లేస్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఆల్ ది లాంగ్వేజెస్. కన్నడ, బేసిక్ కన్నడ కాబట్టి తన్ని మీ అందరి తరఫున ఆ గెస్ట్ని తను ఎవరంటే దీప్షిక చందన్ గెస్ట్ పేరు. రేపు కరెక్ట్గా ఎల్లుండి అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ పెట్టి రాత్రి పెడితే ఎల్లుండికి రమణీ కళ్యాణం అని ఒక కొత్త సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ చేసింది ఆవిడ. మీ అందరి తరఫున ఇంటర్వ్యూకి ఈ ప్రోగ్రామ్కి ఆవిడని ఇన్వైట్ చేస్తున్నా. వెల్కమ్ అండి. నమస్కారం. వెల్కమ్. ఎలా ఉంది రమణీ కళ్యాణం ఎక్స్పీరియన్స్? చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంది, హార్ట్ టచింగ్గా ఉంది. అది నేను ఐ కెన్ సే. అంటే వాట్ వే టచింగ్ అంటే ఇప్పుడు పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీరు ఎంత క్యారెక్టర్కి డివోట్ అవ్వాల్సి వచ్చింది, మీరెంత కాంట్రిబ్యూట్ చేయగలిగారు ఆ క్యారెక్టర్కి? అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూవీ నాకు ఒక కెరియర్లో సాటిస్ఫైయింగ్ అంటే ఇదే. అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ నేను చేస్తున్నారు, మీకు ఒక డ్రీమ్ ఉంటుంది కదా. ఎవ్రీబడీ హ్యాస్ ఎ డ్రీమ్. అట్లా దెర్ విల్ బి ఎ పాయింట్ యూ విల్ ఫీల్ సాటిస్ఫైడ్, యూ విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ వాట్ యూర్ డూయింగ్. ఆ పాయింట్ ఇచ్చిన సినిమా ఇది నాకు. సో అట్లాంటి, ఎందుకంటే కథే మాత్రం కాదు, ఇప్పుడు ఇక్కడ ప్యాటర్న్ చాలా డిఫరెంట్. మీరు చూసాక సినిమా ప్యాటర్నే చాలా డిఫరెంట్. ఇప్పుడు ఒక మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా వస్తుంది, స్టోరీ వస్తుంది, కథ వస్తుంది. ఇది ఒక ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పుడే నాకు చాలా భయం వచ్చింది. ఎందుకంటే ఇది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ రోల్, ఇది రెస్పాన్సిబిలిటీ. ఇది రెగ్యులర్ ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం. ఐ విల్ నాట్ సే దిస్ ఇస్ అ ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం అట్ ఆల్. ఎందుకంటే ఇది ఒక మంచి సినిమా, అదే నేను చెప్తాను. ఇది ఐ డోంట్ బ్రింగ్ ఇట్ అండర్ సమ్ కేటగిరీస్ అట్లా. సో ఇది నాకు ఎలా అనిపించిందంటే ఇది ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీ నాకు. ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఒక విజువలీ ఇంపైర్డ్ రోల్ ఉన్నప్పుడు ఐ హ్యావ్ టు కన్విన్స్ ద ఆడియన్స్. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఉంటున్నాను, నా ఐస్ నార్మల్గా ఉంది, నేను విజువల్లీ ఇంపైర్డ్ అని కన్విన్స్ చేస్తాను ఫ్రేమ్ మీద. కళ్ళు సౌందర్య గారి కళ్ళలాగా. అవును, మీ కళ్ళు పెద్ద కళ్ళు కాబట్టి ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. అవును, ఐ అండర్స్టాండ్. ఇంకొకటి ఏంటంటే అందరికి యాక్టర్స్ కి ఎప్పుడు చెప్తారు ఛాలెంజింగ్ రోల్ కావాలి అని. ఇది నిజంగానే ఛాలెంజింగ్ రోల్ కాబట్టి ఇది ఒక పాయింట్ నాకు ఫస్ట్. అది బ్రిలియంట్ స్క్రిప్ట్, బ్రిలియంట్ క్యారెక్టరైజేషన్. సెకండ్, ద జర్నీ. ఈ జర్నీ ఎట్లా చెప్పడం అంటే, ఈ ఫిలిం కోసం నేను చాలాసేపు వెయిట్ చేశాను. ఎందుకంటే ఈ ఫిలిం చేసిన తర్వాత నాకు ఐ లిసన్డ్ అదర్ స్క్రిప్ట్స్ అన్నీ. నాకు ఏమో అది ఐ కుడెంట్ చూస్ ఈ సినిమా ఎట్లా వస్తుంది. ఎక్సైట్ చేయలేదు అంత. మేబీ వీ కెన్ సే దాట్ ఆల్సో. ఎందుకంటే ఇది మొత్తం ఎగ్జైట్ చేసింది కదా. మొత్తం ఉన్నప్పుడు సంథింగ్ ఐ వాజ్ చేసింగ్ సంథింగ్ డిఫరెంట్ ఆర్ సంథింగ్ యూనిక్, నాట్ ఓన్లీ ఫర్ అన్ యాక్టర్, ఫర్ ద ఆడియన్స్. సినిమా ఎప్పుడు విన్ అవుతుంది అంటే ఆడియన్స్కి నచ్చదంతా అప్పుడే విన్ అవుతుంది. వాట్ ఎవర్ ఐ చూస్ ఆర్ వాట్ ఎవర్ ద స్క్రిప్ట్ ఐ డూ, ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఇట్స్ ఆల్వేస్ ఇన్ tomorrow our film also, when 22nd is releasing, what audience is deciding, how audience is responding is what matters. So and I believe in the script, so that is okay. And people, the team, mana director kabatti, DOP, everybody is so much have so much fire in their heart.
అండ్ ఐ థింక్ దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్ ఈ అదే సినిమాలో. వాళ్ళందరూ ప్యాషనేట్ గా వచ్చారు కదా. ప్యాషనేట్. ఇంకొకటి మీకు తెలుసా, ముందు ఈ సినిమా చేయనప్పుడు అందరూ కొంచెం కొత్త వాళ్ళు. నాకు కూడా ఇప్పుడు ఒక సినిమాస్ వచ్చాయి, కానీ అప్పుడు ఐ వాజ్ అన్నోన్. అదే రామ్ మార్క్ లో చేశారుగా మీరు. తర్వాతనే ఈ ఫిల్మ్ చేసిన తర్వాత చేశాను నేను. అవునా? ఓకే. అవును, ఇది ముందు చేశాను. అవును, సైన్ మాత్రం కాదు, షూటింగ్ కూడా అయిపోయింది. మార్క్ ఒక టైం లైన్ లో జరిగింది. మార్క్ జూన్ జూలైలో స్టార్ట్ అయింది, డిసెంబర్ రిలీజ్ అయింది. 6 months టైం పీరియడ్ లో మొత్తం సినిమా వచ్చింది. కానీ ఈ సినిమా నేను ముందు చేసిన, ఇది తర్వాతనే మార్గన్ కూడా చేశాను నేను యాక్చువల్లీ. విజయ్ ఆంటనీ గారు మూవీ, అది కూడా ఇది తర్వాతనే చేశాను. అది దాని తర్వాత మార్క్ చేశాను, అది కూడా వచ్చింది. ఐ వాజ్ వెయిటింగ్ ఈ సినిమా కోసం అందరితో చెప్పి లేట్ అయిందండి. లేట్ ఏంటంటే మీకు తెలుసు ప్యాటర్న్ ఇక్కడ ఎట్లా వర్క్ అవుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి ఒక సినిమా తీసిన ఎలా నమ్ముతారు మిమ్మల్ని కదా. యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. సో ప్రూవ్ చేయడానికి టైం పడతాయి. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ అ డే ఆర్ 2 or month. మంత్స్ అయినా హౌ కెన్ ఏ పర్సన్ కన్విన్స్ దట్ హీ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ ఫిల్మ్, దట్ హీ హాస్ గివెన్ ద బెస్ట్ జాబ్ అట్లానే. సో ఈ సినిమా చేసిన ముందు రామ్ జగదీష్ గారు కూడా అది తర్వాత కోర్టు వచ్చింది. దీని తర్వాతే? అవును, దానికి ముందు మనం వి వర్ షూటింగ్ యాక్చువల్లీ. అది ఎవ్రీబడి బికమ్ ఈ సినిమాలో చేసిన వాళ్ళు అందరినీ, ఈవెన్ పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు చిన్న పిల్లలు, ఒక అభిరామ్ అనే ఒక పిల్లలు ఉంటారు, ఆ పాప అది కోర్టులో చేసిన పాప ఒకటి. ఇంకొక పాప పోలీస్ శెట్టి అని ఒక మూవీ అది ఇప్పుడు ఓజీలో కూడా అబ్బి అది ఒకటి. అండ్ ఇంకొక అబ్బాయి రిత్విక్ అని, హీ డిడ్ సరిపోదా శనివారం. స్మాల్ యంగ్ నాని యాక్టర్, హీ హస్ డన్ ఆ కిడ్. సో అందరికి సినిమా చేసిన తర్వాత లుక్ అట్ ద పీపుల్ దే హ్యావ్ చూసన్, ఎవ్రీబడి గాట్ దర్ షైన్ యాక్చువల్లీ. రైటర్ అండ్ నాకు ఫిల్మ్స్ వచ్చాయి, కిడ్స్. సో అట్లా అందరికి వచ్చి ఇప్పుడు చూసినప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా ఉంది సినిమా. హిట్స్ రావడంతో ఈ సినిమాకి లైఫ్ వచ్చింది. అవును, ఈ సినిమాని సెలెక్ట్ చేసింది అందరూ, అట్లానే చెప్పాలి. ఇది ఒక అన్ని ఎవ్రీబడి హ్యాస్ ఎవ్రీథింగ్. ఈ సినిమాలో అన్ని కరెక్ట్ గా ఫిక్స్ అయింది. సినిమాలో ఫేసెస్ కూడా ఇప్పుడు చూసాక మీరు టీజర్ చూడొచ్చు, అంత సోల్ఫుల్ గా ఉంటుంది. మ్యూజికల్స్ కాబట్టి సూరజ్ అని, he has done soulful musicals for this బాగున్నాయి పాటలు. అంటే వాళ్ళు కొంచెం ఆ కల్చర్ వేరు కదా, మలయాళీ కల్చర్ కొంచెం మ్యూజికల్ గా, అంటే సైన్స్ సంప్రదాయం కన్వెన్షనల్ గా ఉంటాయి వాళ్ళవన్నీ కూడా. అంటే ఇట్ విల్ నాట్ బి లైక్ జాజ్ అండ్ డ్రమ్స్ లాగా ఉండదు, బాగా కల్చర్ ఉంటుంది ఆ సంగీతంలో. దట్స్ ఆఫ్ కోర్స్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.